హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. ఎందుకలా? దీన్ని వాయిసో అంటే ఎందుకలా అని. నీకు నచ్చింది సిద్ధం చెయ్యి, ఇలా అంటూ ఉంటాం కదా. దీన్నే ప్రిపేర్ సంథింగ్ దట్ యు లైక్. ప్రిపేర్ సంథింగ్ దట్ యు లైక్ అంటే నీకు నచ్చింది సిద్ధం చెయ్యి అని. ఏంటి నువ్వు మాట్లాడట్లేదు, ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని వై ఆర్ యూ నాట్ టాకింగ్. వై ఆర్ యూ నాట్ టాకింగ్ అంటే ఏంటి నువ్వు మాట్లాడట్లేదు అని. నేను బట్టలు ఉతకాలి. దీన్నే ఐ హ్యావ్ టు వాష్ ది క్లాత్స్. ఐ హ్యావ్ టు వాష్ ది క్లాత్స్ అంటే నేను బట్టలు ఉతకాలి అని. నేను ఆమెకి చెప్పి ఉండాల్సింది. దీన్నే ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ హర్. ఐ షుడ్ హ్యావ్ టోల్డ్ హర్ అంటే నేను ఆమెకి చెప్పి ఉండాల్సింది అని. నెక్స్ట్ వన్, డ్రెస్ సరిగ్గా వేసుకో, ఇలా ఎవరికైనా చెప్తూ ఉంటాం కదా. దీన్నే వేర్ ద డ్రెస్ ప్రాపర్లీ. వేర్ ద డ్రెస్ ప్రాపర్లీ అంటే డ్రెస్ సరిగ్గా వేసుకో అని. నెక్స్ట్ వన్, కనీసం కొన్ని నీళ్లు తాగు. దీన్నే ఎట్లీస్ట్ డ్రింక్ సమ్ వాటర్. ఎట్లీస్ట్ డ్రింక్ సమ్ వాటర్ అంటే కనీసం కొన్ని నీళ్లు తాగు అని. రేపు కాల్ చేస్తాను, ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని ఐ విల్ కాల్ టుమారో. ఐ విల్ కాల్ టుమారో అంటే రేపు కాల్ చేస్తాను అని. నాకు అంత చిక్కడం లేదు. దీన్ని ఇట్స్ బియాండ్ మీ. ఇట్స్ బియాండ్ మీ అంటే నాకు అంత చిక్కడం లేదు అని. నెక్స్ట్ వన్, నేను అతడిని వదిలిపెట్టను, ఇలా అంటూ ఉంటాం కదా. దీన్నే ఐ విల్ నాట్ స్పేర్ హిమ్. ఐ విల్ నాట్ స్పేర్ హిమ్ అంటే నేను అతడిని వదిలిపెట్టను అని. తర్వాత నాకు గుర్తు చెయ్యి. దీన్నే రిమైండ్ మీ లేటర్. రిమైండ్ మీ లేటర్ అంటే తర్వాత నాకు గుర్తు చెయ్యి అని. నెక్స్ట్ వన్, ఈ ఎగ్జామ్ ఎప్పుడు. దీన్నే వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్. వెన్ ఈజ్ యువర్ ఎగ్జామ్ అంటే నీ ఎగ్జామ్ ఎప్పుడు అని. నెక్స్ట్ వన్, అది ఏ విధంగా నిజం, ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే ఇన్ వాట్ వే ఈజ్ దట్ ట్రూ. ఇన్ వాట్ వే ఈజ్ దట్ ట్రూ అంటే అది ఏ విధంగా నిజం అని. నెక్స్ట్ వన్, మీరు నాతో వస్తారా, ఇలా అడుగుతూ ఉంటాం కదా. దీన్నే విల్ యూ కమ్ విత్ మీ. విల్ యూ కమ్ విత్ మీ అంటే మీరు నాతో వస్తారా అని. ఎలాగో నేను ఈ పని పూర్తి చెయ్యాలి, ఇలా అంటూ ఉంటాం కదా. దీన్నే ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ ఎనీవే. ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ వర్క్ ఎనీవే అంటే ఎలాగోలా నేను ఈ పని పూర్తి చేయాలి అని. నెక్స్ట్ వన్, నీకు ఇక్కడ ఎవరైనా తెలుసా. దీన్నే డూ యు నో ఎనీవన్ హియర్. డూ యు నో ఎనీవన్ హియర్ అంటే నీకు ఇక్కడ ఎవరైనా తెలుసా అని. నువ్వు నా బాధ్యత. దీన్నే యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ. యు ఆర్ మై రెస్పాన్సిబిలిటీ అంటే నువ్వు నా బాధ్యత అని. నెక్స్ట్ వన్, నేనెందుకు నీకు సహాయం చేయాలి. దీన్నే వై షుడ్ ఐ హెల్ప్ యూ. వై షుడ్ ఐ హెల్ప్ యూ అంటే నేనెందుకు నీకు సహాయం చేయాలి అని. నెక్స్ట్ వన్, ఇంకా ఏమైనా ఉందా. దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్. ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ అంటే ఇంకా ఏమైనా ఉందా అని. నెక్స్ట్ వన్, కూరలో ఉప్పు చాలా ఎక్కువ అయ్యింది, ఇలా చెప్తూ ఉంటాం కదా. దీన్నే ద కర్రీ ఈజ్ టూ సాల్టీ. ద కర్రీ ఈజ్ టూ సాల్టీ అంటే కూరలో ఉప్పు చాలా ఎక్కువ అయ్యింది అని. నెక్స్ట్ వన్,
మేము నిన్ను అనుమతించము ఇలా అంటూ ఉంటాం కదా. దీన్నే వి విల్ నాట్ అలో యూ. వి విల్ నాట్ అలో యూ అంటే మేము నిన్ను అనుమతించము అని. నెక్స్ట్ వన్, నువ్వు నీ పని చేయాలి. దీన్నే యూ మస్ట్ డూ యువర్ వర్క్. యూ మస్ట్ డూ యువర్ వర్క్ అంటే నువ్వు నీ పని చేయాలి అని. నెక్స్ట్ వన్, నీకు ఇప్పుడు ఏం కావాలి? దీన్నే వాట్ డూ యూ వాంట్ నౌ. వాట్ డూ యూ వాంట్ నౌ అంటే నీకు ఇప్పుడు ఏం కావాలి అని. వాళ్ళు మనకి సహాయం చేస్తారు. దీన్ని ఇంగ్లీష్లో దే విల్ హెల్ప్ అస్. దే విల్ హెల్ప్ అస్ అంటే వాళ్ళు మనకి సహాయం చేస్తారు అని. నెక్స్ట్ వన్, అతడు చెప్పేది చేయకు ఇలా అంటూ ఉంటాం కదా. దీన్ని డోంట్ డూ వాట్ హీ సేస్. డోంట్ డూ వాట్ హీ సేస్ అంటే అతడు చెప్పేది చెయ్యకు అని. నెక్స్ట్ వన్, ఈ నొప్పిని నేను భరించలేను. దీన్నే ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్. ఐ కాంట్ బేర్ దిస్ పెయిన్ అంటే ఈ నొప్పిని నేను భరించలేను అని. నెక్స్ట్ వన్, దయచేసి మళ్ళీ చెప్తారా. దీన్నే ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దాట్. కుడ్ యూ ప్లీజ్ రిపీట్ దాట్ అంటే దయచేసి మళ్ళీ చెప్తారా అని. నాకు నీరసంగా ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫీలింగ్ డల్. ఐ యామ్ ఫీలింగ్ డల్ అంటే నాకు నీరసంగా అనిపిస్తుంది, నీరసంగా ఉంది అని. నెక్స్ట్ వన్, నువ్వు నన్ను ఒక ఫోటో తీయగలవా. దీన్నే కెన్ యూ టేక్ ఏ పిక్చర్ ఆఫ్ మీ. కెన్ యూ టేక్ ఏ పిక్చర్ ఆఫ్ మీ అంటే నువ్వు నన్ను ఒక ఫోటో తీయగలవా అని. నెక్స్ట్ వన్, ఎంతసేపు పట్టింది. దీన్నే హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్. హౌ లాంగ్ డిడ్ ఇట్ టేక్ అంటే ఎంతసేపు పట్టింది అని. నెక్స్ట్ వన్, బయట పడేయు ఇలా అంటూ ఉంటాం కదా దేనికైనా. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇఫ్ యూ లైక్ ది వీడియో, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు like and share, and I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.